చూడక నీ దగ్గర ఇంకా ఒక్క రోజే టైం ఉంది. కానీ దేనికోసం? చూడక నీకెవరి మీద అనుమానం ఉందో వాళ్ళ గురించి నువ్వు ఒక్క రోజులోనే తెలుసుకోవాలి. ఒకవేళ నీ వల్ల కాలేదంటే నువ్వు నాకు ప్రవీణ్కి చెప్పు, మేం చూసుకుంటాం. ఇదంతా నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకేంటి? దానికి నీకు సంబంధం ఏంటి? ఇలా చూడు, అయినా నేను నీకు ఒక్క రోజే టైం ఇచ్చాను కదా. ఆ లోపు నేను చెప్పింది చేయలేదంటే అప్పుడు నేను ఇంకా ప్రవీణ్ నీ ప్లాన్ నుండి అవుట్ అయిపోతాం. ఓకే? చూడు బుల్బుల్, ఈ బుల్బుల్ ఉందే ఇప్పటికే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నానంటే బుల్బుల్ కూడా నన్ను టెన్షన్ పెడుతోంది. ఏం చెయ్యాలి? నా అనుమానాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి? ఇప్పుడు తను కలవడం అంత అవసరమా నీకు? అఫ్ కోర్స్ కలవాలి. అయినా ఒక్కసారైనా అంటున్నాను కదా. ఒక్కసారి నువ్వు తన్ని కలిసి నెక్లెస్ ఇచ్చేసావంటే తన దగ్గర ఎలాంటి ఆధారం ఉండదు. అలాగే మనిద్దరం ఇరుకునే ఛాన్స్ కూడా అస్సలు ఉండదు. కానీ మనం కలిసి నెక్లెస్ ఇవ్వడం అంత అవసరమా? ఓ గాడ్ తను, నువ్వెందుకు ఇంత గ్రీడీగా ఉన్నావు? నీకు లైఫ్ లో ఇంత గ్రీడీగా ఉండాలనిపిస్తే కాస్త సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉండాలి. కొన్ని మంచి క్వాలిటీ. హౌ డేర్ యూ! ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ఇలా చూడండి, మీ దృష్టిలో మనిషికి ఎలాంటి వాల్యూ ఎవరని నాకు తెలుసు. కనీసం డబ్బుకైనా వాల్యూ ఇవ్వచ్చుగా. తను నా మనసు ఏం చెప్తుందో తెలుసా? అందరికంటే ముందు నేనిద్దరికి బుద్ధి చెప్పాలని నాకు కనిపిస్తుంది. రక్తం తాగే మిషన్ ని మన తలకు అంటగట్టి వెళ్ళింది తను. ఇంకా నేను రక్తం తాగడం మొదలు పెట్టలేదు. ఏ రోజైతే మొదలు పెడతాను నేను చంపేస్తాను. ఆలియా వదిలే. ఎందుకు నీ టైం ని ఎనర్జీని వేస్ట్ చేసుకుంటూ? వదిలే ఆలియా. స్టూపిడ్. నేనేదో ఏంటి నేనేదో? సారీ మేడం, ఇంక చేయను. ఇంక చెయ్యవా? ఖచ్చితంగా చేయను మేడం. కానీ నిన్ను చెయ్యొద్దని ఎవరు చెప్పారు? ఏంటి? ఏంటి కాదు, వీళ్ళిద్దరిని టార్చర్ చేయాలి. నిజానికి ఇంకా ఎక్కువగా చేయాలి. మేడం మీరు నిజంగా చెప్తున్నారా? లేకపోతే మరేంటి? కానీ గుర్తుపెట్టుకో, వీళ్ళిద్దరిని మాత్రమే టార్చర్ చేయాలి. చాలు మేడం, మీరు చెప్పారు కదా, నాకు బ్రహ్మదేవుడు వరం దొరికినట్టు అయింది. మీరు చూస్తూ ఉండండి, నేను వీళ్ళిద్దరిని ఎలా టార్చర్ చేస్తానంటే వీళ్ళకి గుర్తుండిపోతాను. అలాగే నువ్వు వీళ్ళిద్దరి మీద ఎప్పుడూ నిఘా వేసుంచాలి. ఓకే? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అరే తన్ని నేనే పిలిచాను. తన్ను నీ గదిలోకి ఎందుకు తీసుకొచ్చింది? తనకి కావాలంటే తనే స్వయంగా నేనేమీ చేయకుండా ఆపగలదు కదా. కానీ తిన్నగా తన్నుని తీసుకురావడం, కొంప తీసి తనకి అనుమానం రాలేదు కదా నేను తనని పడేయాలని అనుకుంటున్నానని. పవని, కమియా. ఎస్ సార్. నువ్వు నాకు ఒక విషయం చెప్తావా? తప్పకుండా అడగండి సార్. రాసి చూపిస్తావా? సరే, నేనేమంటున్నానంటే చూడు, డోంట్ టేక్ మీ అదర్వైజ్, కానీ ఎప్పుడైనా నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా? నువ్వు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని పడేయాల్సి వచ్చేలాగా? ఎస్ సార్. ఐ మీన్ తన దగ్గర నాకు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉండిపోయాయి. వాటిని తిన్నగా అడిగితే తను ఇవ్వనని అన్నాడు. అందుకని తన్ని మోసం చేయాల్సి వచ్చింది. రియల్లీ? ఎలా చేసావు? ఐ మీన్ నువ్వు ఎలా పడేసావు తనని? సార్, ఇలాంటి పనులన్నీ మనం సిచ్యువేషన్ ఇంకా టైం చూసుకుని చేయాల్సి ఉంటుంది. మీ దృష్టి టార్గెట్ మీద ఉండాలి, ఇంకా మైండ్ లో అవకాశం. అంతే, పని అయిపోతుంది. సరే, నువ్వు నాకు చెప్పగలవా ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని ఎలా మోసం చేయగలడు? ఎస్ సార్, ఐ కెన్ డూ దాట్. అయితే నువ్వు తనని మోసం చేసి చూపించు, అప్పుడు నీలో టాలెంట్ ఉందని నేను నమ్మగలను. సార్, తను ముందే మోసపోయాడు. తను ఇంకేం మోసం చేయాలి? తను నీకు శత్రువు కదా? అవును సార్, తను నాకు చాలా పెద్ద శత్రువు. కానీ సార్, ఇదంతా ఎందుకు చేయాలి? ఇది నా కొత్త ఆల్బమ్ కోసం. అందులో హీరో హీరోయిన్లు ఉంటారు కదా, వాళ్ళిద్దరూ శత్రువులు. అలాగే ఒకరినొకరు పడేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసమే. రియల్లీ? ఒకవేళ నువ్వు ఏదైనా సొల్యూషన్ ఇచ్చావు అంటే అప్పుడు నీ పేరు నేను నా ఆల్బమ్ క్రెడిట్స్ లో వేయించేసుకుంటాను. వావ్ సార్, అయితే నేను మీకు చాలా మంచి సజెషన్స్ ఇస్తాను. ఇవ్వద్దు, చూపించు. నువ్వు ఇది చేసి చూపించు, అప్పుడు నేను ఒప్పుకుంటాను. డోంట్ వరీ సార్, ఈ పని అయిపోయినట్టే. యు జస్ట్ వెయిట్ అండ్ వాచ్. వాచింగ్. వెళ్ళు, చూపించు. ఓకే. నేను నిజమే చెప్తున్నాను, ఇలాంటి దీపావళి నేను మొదటిసారి జరుపుకుంటున్నాను. అరే లేదు, ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను. నేను ఇక్కడే ఉండి ఇంకా చాలా పనులు చేయాలి. నువ్వు అలాగే అనుకో. సరే, ఉంటాను, తర్వాత మాట్లాడతాను. టేక్ కేర్. హాయ్. పళ్ళు చూపించొద్దు. ఇప్పుడు చెప్పు, వచ్చిన పనేంటో. నువ్వు ఎప్పుడు ఇలాగే కోపంగా ఉంటావా? నీకు అమ్మాయిలతో మాట్లాడడం రాదా? వచ్చు, కానీ నేను అందరితో ఒకేలాగా మాట్లాడను. నీకు ఎలాంటి అమ్మాయిలంటే ఇష్టం? అందరూ నచ్చుతారు, కానీ నీలాంటి వాళ్ళు నచ్చరు. ఈ పావని ఏం మాట్లాడుతోంది? వాట్ డు యు మీన్ బై నాలాంటి వాళ్ళు? నువ్వెలాంటిదనువో నీకే తెలీదా? ఒకటిగా కలిసి మిషన్లో పనిచేయడం, ఆ తర్వాత మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం, ఇలా ఉంటారు నీలాంటి వాళ్ళు. ఇప్పుడు ఆ పాత విషయాల గురించి వదిలేయచ్చు కదా. ఏదో ఒక్కసారి నీ మాట వినకపోతే మన రిలేషన్షిప్ ని పాడు చేసుకోవాలా? ఏంటి రిలేషన్షిప్? ఐ మీన్ ఫ్రెండ్షిప్. లేదు, చూడు, నేను ఆడవాళ్ళతో ఫ్రెండ్షిప్ అస్సలు చేయను. అంటే నీకు ఇప్పుడు ఎవరు గర్ల్ ఫ్రెండ్ కూడా లేరన్నమాట? ఏ, నీకు అవ్వాలనుందా? చూడు,
ఏం చెప్పాలనుకున్నా అది క్లియర్గా చెప్పు. అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు. నీకేమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా? నువ్వు ఇంత క్యూట్గా ఉన్న అమ్మాయితో ఇలాగే మాట్లాడతావా? రఘు, నాకు నీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది. ఓ, ఇదన్నమాట సంగతే. ఇప్పుడు చూడు నేనేంటో తెలుస్తుంది. ఇప్పుడు నీకు నాతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉందన్నమాట. ఏది కాస్త నన్ను కూడా చూడని, మా పావని ఎంత క్యూట్గా ఉందో అని. క్యూట్గానే కనిపిస్తున్నావు. అందుకే పావని నాకేమనిపిస్తుందంటే నేను నిన్ను దగ్గరికి తీసుకోవాలి అని. ఏం చేస్తున్నావు నువ్వు? ఏ, నువ్వే కదా చెప్పావు నాతో నీకు ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది అని. ఆ, అదేంటంటే మా ఊర్లో ఫ్రెండ్షిప్ చేయి కలుపుకుంటే జరగదు, దగ్గరికి తీసుకొని చేసుకుంటారు. ఆ, అంటే నో హగ్, నో ఫ్రెండ్షిప్. ఓకే. అరే ఏం జరుగుతుంది ఇక్కడ? వచ్చేసింది లవ్ స్టోరీలో విలన్. మేడం, మేడం చూడండి, తను నన్ను హగ్ చేసుకుంటోంది. నన్ను తను పడేయాలనుకుంటోంది. అదేం లేదు మేడం, తను అబద్ధం చెప్తున్నాడు. ఏంటి, నేను అబద్ధం చెప్తున్నానా? నువ్వు నాతో అన్నావు కదా నీకు నాతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది అని. కానీ అది ఎవరైనా ఇలా బలవంతంగా ఫ్రెండ్షిప్ చేస్తారా ఎవరితోనైనా? మ్యామ్, అది అభి సార్. ఎవరున్నారు? ఏంటి అభిసర్? అభిసర్, లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకూడదు, అర్థమైందా? సారీ మ్యామ్. ఏమైంది క్యూట్ గర్ల్, హగ్ చేసుకోవా నన్ను? కమాన్. ఈ మొగాంబో ఎంత వంకర మనిషో. తన అసిస్టెంట్ అంతకంటే నరకం. ఇప్పుడు ఈ లేడీ మొగాంబోని పడేయడానికి నాకు ఐడియా ఎక్కడ దొరుకుతుంది? అసలే నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అది చాలకి బుల్బుల్ విచిత్రమైన షరతులు పెడుతుంది. అసలు నేను ఎలా తెలుసుకోవాలి ఈ నిఖిల్ విషయంలో ఏం గందరగోళం ఉంది అని? అసలు నిఖిల్కి ఎవరితో కనెక్షన్ ఉందో అర్థం కావడం లేదు. ఆలియాతో ఉందా లేక తన్నుతో ఉందా? తనిక్కడికి ఆయన స్నేహితుడిగా వస్తాడు కాబట్టి ఆయనకు కూడా అనుమానం రాదు. కానీ నేనే ఏదో ఒకటి చెయ్యాలి. నా దగ్గర టైం కూడా లేదు. త్వరలోనే ఆ తన్ను ఆయన్ని పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేస్తుంది. ఒకసారి వాళ్ళిద్దరికి పెళ్లి జరిగిపోయింది అంటే అప్పుడు మొత్తం ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది. ఈ పెళ్లిని నేను పెళ్లి ఇంత మంచి ఐడియా నాకు ముందే ఎందుకు రాలేదు? ఇప్పుడు పెళ్లితోనే తెలుస్తుంది ఈ నిఖిల్ ఆలియా తన్నుల మధ్య ఏం జరుగుతోంది అని. ఏంటి సంగతి? చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైనా వెదో పని చేశారా? ఈరోజు నేను చాలా రొమాంటిక్ మూడ్లో ఉన్నాను. అందుకని ఈరోజు నాకు అన్నీ చాలా బాగా అనిపిస్తున్నాయి. రొమాంటిక్ మూడ్? నేను ఒక గిటార్ లాగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. ఇక నా రొమాంటిక్ తీగ ఏదైతే ఉంటుందో తెగిపోయింది. రొమాంటిక్ మూడ్లో ఉంటే మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఎందుక? ఇక రొమాన్స్ అంటే నచ్చదా ఏంటి? నచ్చితే మాత్రం దాంతో మీకేంటి సంబంధం? ఒక అబ్బాయికి అమ్మాయితో సంబంధం లేకపోతే ఇంకెవరితో ఉంటుంది? నాకు లైన్ వేస్తున్నారా? ఐ డోంట్ నో. చాలా ఆపండి. దాని నుండి ఎలాంటి వాసన రాదు. ఒక రోజ్ ప్రతిరోజు రోజాలానే ఉంటుంది. చూడు, వాసన అనేది దానిని పీల్చే వాళ్ళ మనసుని బట్టి ఉంటుంది. మన మనసు మాట విన్నామంటే మనకన్ని చోట్ల సువాసనే వస్తుంటుంది. లెట్ మీ ట్రై. ఏమన్నా ఫీల్ అయ్యావా?
ఇప్పుడు ఫీల్ అయ్యావా? ఎలా ఫీల్ అవుతావు? వాసన అనేది ముక్కుతో పీల్చాలి, చెంపలతో కాదు కదా. అందుకే ఏ మనిషికైనా డబ్బే అన్నింటికంటే ఎక్కువ అనిపించిందంటే అలాంటి వాళ్ళు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి. ఇప్పుడు ఫీల్ అయ్యావా? ఏయ్, stop! నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా. ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదా తీరగా అంటానుగా. మనని చూడగా ఎవరు లేరుగా, మనసే పాడగా అడ్డే లేదుగా. నేనేమి టేప్ రికార్డర్ని కాదు, మీరు బటన్ నొక్కగానే ఆగిపోవడానికి. నాకు చాలా పనులున్నాయి, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. బాగా స్టైల్ కొడుతోంది. తనేమి మిస్ ఇండియా కాదు కదా ఇంత స్టైల్ కొట్టడానికి. రాక్ స్టార్ అభి పడేయడానికి ట్రై చేస్తుంటే కాస్తనే రెస్పెక్ట్ ఇవ్వాలి. అయినా తను ఎక్కడికి వెళ్తుంది? ఎటు వెళ్ళినా ఈ గదిలోకి రావాలి కదా. ఈయన రోజు రోజుకి ప్రమాదంగా మారుతున్నారు. అన్ని కావాలనే చేస్తున్నారు అనిపిస్తోంది. కానీ ఇవన్నీ చేయడం వల్ల ఈయనకేం వస్తుంది? ఒకవేళ నా వెనక రావడం లేదు కదా. ఇక్కడ అసలు ఎవరూ లేరు. ఇప్పుడు ప్లాన్ ప్రకారం అందరికంటే ముందు నిఖిల్కి కాల్ చేయాలి. కానీ ఏ వంకతో చేయాలి? నేను జస్ట్ ఆలియా గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అభి ఒక కాన్సర్ట్ చేయడానికి తనని ఒప్పించాలి అని. కానీ ఇప్పుడు మీరొచ్చారు కాబట్టి ఐ థింక్ యూ కెన్ హెల్ప్ మీ. ఆ రోజు తనేదో బిజినెస్ డీల్ గురించి మాట్లాడాడు, అదే వంకతో చేస్తాను. కానీ తన నంబర్ తను అడిగినా వద్దు. ఆలియా వద్దు, ఆలియాని కూడా వద్దు. ఆయన్ని అడిగినా. కానీ ఈ మధ్య ఈయన విచిత్రమైన మూడ్లో ఉంటున్నారు. ఎలా అడిగి తీసుకోవాలి? లేదు లేదు, ఏదో ఒక రకంగా ఆయన దగ్గర నంబర్ తీసుకోవాల్సిందే. ఇంత త్వరగా వచ్చింది? బహుశా తన తప్పును తెలుసుకుందేమో. నాకు ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకు? అది ఈరోజు ఉదయం నుండి నాకు ఒక నంబర్ నుండి కాల్ వస్తోంది. అందుకని ఒక వ్యక్తి మీద నాకు డౌట్ ఉంది. నేను చెక్ చేయాలి ఆ డౌట్ కరెక్టేనా కాదా అని. ఇదేం టెలిఫోన్ డైరెక్టరీ కాదు ప్రపంచంలో అందరి నంబర్లు ఇందులో ఉండడానికి. కానీ నాకు ఎవరి మీద డౌట్ ఉందో వాళ్ళ నంబర్ అయితే మీ ఫోన్లో ఉంటుంది. ఒకవేళ మీకు ఇవ్వాలని లేకపోతే చెప్పండి, నా దగ్గర ఇంకా చాలా దారులున్నాయి. ఇది ఆడదా లేక రాక్షస? ఎవరు దీన్ని పడేయాలని అనుకోరు. ఏయ్, ఇదిగో తీసుకో. అరే నా మెసేజెస్ చదువుతున్నావా? మీ మెసేజెస్ ఎందుకు చదువుతాను? మీరెలాగో మీ మెసేజెస్ కూడా అంతే బోరింగ్. ఎందుకంటే డబుల్ మీనింగ్ మెసేజెస్ ని డిలీట్ చేస్తాను కదా చదివేసిన తర్వాత నేను ఇలాగా. అలాంటి మెసేజెస్. ఛీ, ఏం మాట్లాడుతున్నారు? నీకెలా తెలుసు నేను ఏ మెసేజెస్ గురించి మాట్లాడుతున్నాను? అంటే నువ్వు కూడా అలాంటి మెసేజెస్ చదువుతావా? నువ్వు నా ఫుగ్గి వస్తలు కాదు. ఛీ. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఆలియా దగ్గర మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నాకు మాట అయితే ఇస్తోంది, కానీ ఒక్కసారి అభికి తన్నుకి పెళ్లి జరిగింది అంటే అప్పుడు నన్ను పాలల్లో పడిన ఈగలాగా బయటికి తీసి పారేసే అవకాశం ఉంటుంది. ఈ నెంబర్ ఎవరిది? హలో హలో నిఖిల్,
యా, హూ ఇస్ దిస్? నేను ప్రజ్ఞని మాట్లాడుతున్నాను. ప్రజ్ఞ అరోరా. ప్రజ్ఞ గారు మీరా? వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? వెరీ గుడ్, థ్యాంక్స్. చెప్పండి. అది ఆ రోజు మీరు ఆలియాతో ఏదో బిజినెస్ డీల్ గురించి మాట్లాడారు కదా? అవును. ప్రజ్ఞ గారు, అదేంటంటే నా దగ్గర బోల్డ్ని ప్రపోజల్స్ ఉన్నాయి. మంచి బిజినెస్ ప్రపోజల్స్ ఉన్నాయి. అవన్నీ చాలా ప్రాఫిటబుల్. లాస్ వచ్చే అవకాశమే లేదు అసలు. ఇలాంటి ప్రపోజల్స్ కోసం నేను ఇన్వెస్టర్స్ని వెతుకుతూ ఉన్నాను. అందుకని నేను ఆ రోజు... ఓకే చూడండి నిఖిల్, ఇలాంటి విషయాలు ఫోన్లో మాట్లాడకూడదు. అందుకని మీరు ఒక పని చేయండి, రేపు ఇంటికి వచ్చేయండి. మనం ఇక్కడే కూర్చొని మాట్లాడుకోవచ్చు. షూర్. ఎన్ని గంటలకి? మీరు రేపు ఉదయం 11 గంటలకు రండి. ఐల్ బి దేర్. బాయ్. థ్యాంక్స్. నేను చెప్పాను కదా ఇప్పుడు నేను అమ్మను అని. ఎంతో కష్టపడి ఎవరికీ తెలియకుండా దాచాను నేను. ఎవరికి దీని గురించి అసలు తెలీదు. 25 కాదు 50 ఇస్తానన్నా కూడా అమ్మను నేను. 25 లక్షలా? అవును, నేను చెప్పాను కదా అసలు మేనేజ్ చేయలేను అని. నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? మీరు 25 లక్షలు వద్దని అంటున్నారు కదా అప్పుడు. అలాంటిది నీ దగ్గర ఏముంది రాజ్? కనీసం 25 లక్షలకు కూడా అమ్మనంటున్నావు. నీకెందుకు? నేను నీ భార్యని కదా, మరి నాకు కాకపోతే ఇంకెవరికి కావాలి చెప్పు. చూడు వైశాలి, నన్ను విసిగించొద్దు. నాకు చాలా పనులున్నాయి. నేను ఏం విసిగించడం లేదు. నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? ఏంటి? రాజ్, ఒకవేళ నువ్వు చేయకూడని పనులేమీ చేయాలనుకోవడం లేదు కదా? నేను చేయకూడని పనులను నేను అసలు ఏమీ చేయట్లేదు. నా ఉద్దేశం నువ్వు ఎలాంటి తప్పుడు పనులు చేయడం లేదు ఏ కదా తప్పు అని. చేయలేదు. ఒకవేళ చేస్తే ఏంటి? అయినా నీకు ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందని తప్పుడు పనులు చేస్తూ వెళ్ళడానికి? వైశాలి, సమయంతో పాటు చాలా విషయాలు మారిపోతుంటాయి. నువ్వు కోరుకున్నావు కదా నేను తప్పుడు పనులు చేసి డబ్బు సంపాదించాలి అని. ఇప్పుడు నేను డబ్బు సంపాదించాలని అనుకుంటున్నాను. తప్పుడు పనులు చేసా? నువ్వు పండు తినొచ్చు కదా, టెంకలు ఎందుకు లెక్క పెడతావు? నీకు డబ్బులు కావాలి కదా, అవి నీకు నేను ఇస్తాను. కానీ నన్ను మాత్రం ప్రశ్నలు అడిగి నాకున్న టయాన్ని వేస్ట్ చేయొద్దు. అభి, నువ్వు పేరుకు మాత్రమే రాక్ స్టార్వి. ఒక అమ్మాయిని పడలేకపోతున్నావు. నీవన్నీ తిరిగి పొందటానికి దారి నీ కళ్ళ ముందే ఉంది, కానీ నువ్వు వెళ్ళలేకపోతున్నావు ఆ దారిలో. ఎంతోమంది అమ్మాయిలు నీతో డేట్కి రావాలని చస్తున్నారు, కానీ నువ్వు అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు ఈ లేడీ మొగాంబో నిన్ను పట్టించుకోవట్లేదు. వాట్ అన్ ఐడియా. నేను ఎలాగోలా లేడీ మొగాంబోని డేట్కి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటుంది కదా, కానీ బయటికి వెళ్తే ఏం చేస్తుంది? అక్కడ తను మాట్లాడాల్సిందే కదా. కానీ డేట్కి ఎలా తీసుకెళ్ళాలి? తిన్నగా అడిగితే తను ఒప్పుకోదు, బతిమాలో బలవంతంగానూ తీసుకెళ్ళాలి. నేను డేట్కి వెళ్ళాలి. కానీ నాకు మాత్రం మీతో ఎలాంటి డేట్కి రావాలని లేదు. అయినా నిన్నెవడో డేట్కి తీసుకెళ్తాడు? నిన్ను తీసుకెళ్తే నా డేట్ ఏంటి? నా లైఫ్ అంతా నాశనం అయిపోతుంది. మరైతే ఎవరితో వెళ్తారు? నేను నీకు చెప్పలేను. అయితే మరి డేట్కి వెళ్ళాలని నాకెందుకు చెప్పారు? నాకు వేరే దారి లేదు కదా. ఎందుకు దారి లేదు? నా డబ్బు మీద నాగుపాములాగా కూర్చున్నావు. నువ్వు లేడీ నాగుపాము కాకపోతే నీ కూరలు పీకేసేవాడిని. అప్పుడు నా డేట్ మాత్రమే కాదు, నా వీక్, నా మంత్, నా ఇయర్ అన్ని సంతోషంగా గడిచిపోయేవి. అర్థమైంది. అయితే డబ్బు కావాలి కదా మీకు? డబ్బు కావాలి. మీ డేట్ కోసం నేనెందుకు డబ్బులు ఇవ్వాలి? గర్ల్ ఫ్రెండ్ మీకు, తన అవసరం మీకే ఉంది. అందుకని ఖర్చులు కూడా మీరే చూసుకోవాలి కదా. నాకు తెలుసు నువ్వు ఇలాగే మాట్లాడతావని. నువ్వు సింగిల్ కాబట్టి ఇంకొకరు సంతోషంగా ఉంటే నువ్వు అస్సలు చూడలేవు. నువ్వు ఎంజాయ్ చేయవు, ఎదుటి వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వలేవు. మీరు ఇప్పుడు సింగిల్ కాదు కదా, మీకు కూడా పెళ్లి కాబోతోంది. మరి డేట్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఎప్పుడు అవుతుంది పెళ్లి? కావాలంటే రేపే చేసేయి. తర్వాత డేట్ ఏంటి? నేను మరో అమ్మాయి ఫోటో కూడా చూడు, సరేనా? నేనేమనుకుంటున్నానంటే, మీరొక హిట్ ఆల్బమ్ ని ఇచ్చేంత వరకు మీ పెళ్లి ఖచ్చితంగా జరగనివ్వడం. అంతవరకు నేనేం చేయాలి? ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది. రోజు నీ చెత్త మొహం చూస్తూ చిరాకు పడలేకపోతున్నా. సరే సరే, ఎంత ఎంత డబ్బు కావాలి మీకు? ఒక నిమిషం. ఒక అమ్మాయితో డేట్కి వెళ్తే కనీసం 25,000 ఖర్చు అవుతుంది. అంటే 10 మంది సుమారుగా 4 లక్షలైనా కావాల్సి ఉంటుంది. అంటే 4 లేదు 1 లక్ష నేను టిప్ ఇవ్వడానికి సరిపోతుంది. 5 లక్షలు చెప్తాను. 5 lakhs.
చూడండి, నాకు సరిగ్గా వినిపించడం లేదు. మీరు 5,000 చెప్తే నాకు 5 లక్షల్లా వినిపిస్తోంది. మళ్ళీ చెప్పండి. నేను 5 లక్షలే అన్నాను. ఏంటి 5 లక్షలా? అంటే 5 తర్వాత 5 జీరోలా? నీకు అర్థం కావడం లేదు. ఈ రోజుల్లో అసలు ఒక అమ్మాయితో బయటికి వెళ్తే కనీసం 1.5-2 లక్షల దాకా అవుతోంది. అలాంటిది నేను 10 మంది అమ్మాయిలతో డేట్కి వెళ్తున్నానంటే ఒక్కొక్క అమ్మాయికి యావరేజ్గా 25,000 వేసుకున్నా కనీసం ఆ మాత్రం ఖర్చు అవుతుంది కదా. మీరు చెప్పింది నిజమే, కానీ 5 లక్షలు చాలా ఎక్కువ అనిపిస్తోంది. చూడండి, మీరు కాస్త అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనం డీల్ కుదుర్చుకున్నాం, ఆలోచించండి. నాకు తెలుసు ఒకేసారి 5 లక్షలంటే అది నీకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది, కానీ అదే 25,000 పర్ హెడ్ గా డివైడ్ చేసి చూస్తే అది చాలా తక్కువ అనిపిస్తుంది. నీకు అర్థం కావట్లేదు. ఈ అమ్మాయిలందరూ బెస్ట్, అందుకే వాళ్ళు నాతో పాటు డేట్కి వస్తున్నారు. అలాంటప్పుడు ఆ మాత్రం అవుతుంది కదా. నీకు నమ్మకం కలకపోతే నువ్వు అక్కడికి వచ్చి లెక్కలు చూసుకో. అక్కడ ఏమైనా అనవసరమైన ఖర్చు జరుగుతోంది అనిపిస్తే అమ్మాయిలను అక్కడి నుంచే బయటికి పంపించేసేయొచ్చు. ఇది చాలా సింపుల్. అలాగని నువ్వు అందరు అమ్మాయిల్ని పంపించేదు, కనీసం 5-6 అమ్మాయిలన్నా కావాలి. మీరు చెప్పింది కరెక్టే, నేను వస్తాను. నేను కూడా వస్తాను, కానీ దూరం నుండి చూస్తాను, దగ్గరకు అస్సలు రాను. నాకు అదే కావాలి. దూరం నుంచే చూడు, ఎందుకంటే నువ్వు దగ్గరకు వస్తే మిగతా అమ్మాయిలు దూరంగా పారిపోతారు. సర్లేండి, నేను చేంజ్ చేసుకొని వస్తాను. హ్మ్? ఇదేంటి? పింకీ ఫింగర్. డేట్కి ఎవరు వెళ్తున్నారు? మీరు. అంటే చేంజ్ కూడా నేనే చేసుకోవాలి కదా. కరెక్ట్. నువ్వు ఇలాగే లేడీ మొగాంబోలో వస్తేనే బాగుంటుంది. నేను చేంజ్ చేసుకుని వస్తాను.